స్కామ్లు ఆ పేరుతో జరుగుతున్నాయంటారా? గోవా పేరుతో జరిగినా కూడా ఇప్పుడు పబ్లిక్ది కొద్దిగా తప్పు ఉంటుంది, అది నమ్మించేటోళ్ళది కొద్దిగా తప్పు ఉంటుంది. తప్పుందా పబ్లిక్ది? పబ్లిక్ తప్పు ఉంటుంది కదా కొద్దిగా. అంత ఈజీగా అన్ని లక్షలు ఎట్లా ఇవ్వాలనుకుంటారు సార్? 2 సార్లు చూస్తారు, మూడోసారి తెలియదా? అట్లా నేను మొత్తం 3,000 కోట్ల స్కామ్. అసలు స్కామ్ జరిగే ఉంటుంది అంటారా? స్కామ్ ఎందుకు జరగదు? జరగకుండానైతే లేదు కదా, జరగకుండానైతే ఎంత పబ్లిక్ ఇష్యూ రాదు కదా, అది మెయిన్. మొత్తం ఆ కుటుంబాల నుంచి 9 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 9 మంది చనిపోయారు. వాళ్ళకి న్యాయం కలగాలే కదా, కలగాలే. ఇక మనం ఎందుకంటే దీంట్లో నేను ఏం చెప్పలేకపోతున్నాను. కలగాలంటారు అయితే? కలగాలి కదా, ఖచ్చితంగా కలగాలి. మంగ్లీ తమ్ముడు పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు అయితే డిక్లేర్ చేసేసారు. మరి మంగ్లీకి తెలియకుండా ఉంటుంది అంటారా? ఎందుకు తెలియదు? పక్కా తెలుస్తుంది కదా, తెలియకుండా అయితే ఉండదు కదా. అంతే, తెలియకుండా అయితే ఉండదు కదా ఏదైనా. ఆ 3,000 కుటుంబాలకి న్యాయం ఏ విధంగా చేయాలంటారు? ఇక వాళ్ళు ఏమైతే ఓడగొట్టుకురో ఆ విధంగా న్యాయం చేస్తే సరిపోతుంది అంతే. ఇక దాని మించి ఇక కుటుంబాలు బతకాలంటే మళ్ళీ వెనుకోళ్ళు ఎట్లా బతుకుతారు? ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా ఇష్యూ మీద? ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఇట్లాంటి ఇంకొకరు ఏకుంటే తీసుకోవాలి. ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇక ఎట్లాంటి అంటే ఇమ్మీడియట్గా శిక్ష పడేటట్టుగా ఇంకోసారి ఇట్లాంటి నేరం జరగకుండా చూసుకుంటే సరిపోయాయి అంతే. అట్లా అంత మించి ఇంకేం లేదు. మొత్తానికి ఇప్పుడు బాధితులకి న్యాయం జరుగుద్ది అంటారు అసలు? 100% అయితే జరగదు అది. ఎందుకు జరగదు? అంతే ఇక అది కామన్. 4 రోజులు గివ్వే ముచ్చట్లు వస్తుంటే పోతుంటాయి. అవి లోకం మీద ఏమున్నాయి? అవి ఏదైనా అప్పుడు మందమే, అప్పుడు మందం ఏదైనా.